అండి హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రావెలింగ్ బ్లాగ్స్ కి. అమ్మ వాళ్ళు అయితే మధురాలో ఉండిపోయారండి. మధురాలో వాళ్ళు ఏమేం చూసారు, ఎక్కడ ఉన్నారు, అవన్నీ కూడా నేను రాబోయే వీడియోలో చెప్తూ ఉంటాను. నేను డాడీ అండ్ బాబు పాప అయితే గనక ఢిల్లీ అయితే వచ్చాము. ఢిల్లీలో మనకి పని ఉన్నదండి. యాక్చువల్లీ అది ఏంటంటే కనుక అది కూడా ట్రావెలింగే. మానస్ సరోవర్ యాత్ర ఈ సంవత్సరం నా తరపు నుంచి 11 మంది అయితే వెళ్లారు. వెళ్ళిన వాళ్ళు అంతా కూడా వాళ్ళకి అన్ని బాగున్నాయి. సో తీసుకెళ్లిన ఆయన భోజనాలే కాదు, వాళ్ళకి అకామిడేషన్ కాదు, మానస్ సరోవర్ ట్రిప్ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు మన వాళ్ళే. ఇంతకు ముందు నాతో పాటు వాళ్ళు 4 times ట్రావెల్ చేశారు. కాశ్మీర్ అని, లే లడాక్ అని, ఇలాగా చాలా అట్లు మనతో పాటు ట్రావెలింగ్ చేశారు. అయితే దీంట్లో నేను రావడం లేదని చెప్పి 11 మంది మాత్రమే అయ్యారు. వాళ్ళని నేను ఏంటంటే డైరెక్ట్ ట్రావెల్స్ ఆయనకి అప్పచెప్పాను. సో వాళ్ళది బాగుంది. ఇప్పుడు మేము ఏంటంటే అమ్మ పాస్పోర్ట్ కోసం అని చెప్పి ఆగిపోయాం. అమ్మది కానీ పాస్పోర్ట్ కానీ అయిపోతే గనక అప్పుడు నాకు బ్యాచ్ అయితే గనక ఒక 25 మంది వరకు ఉన్నారు మానస్ సరోవర్ వెళ్ళడానికి. కేవలం మా అమ్మ గురించి ఆగాము. ఎందుకంటే నేను స్టార్ట్ అవుతానే వీళ్ళందరూ వస్తామంటున్నారు ట్రావెల్స్ ద్వారా వెళ్ళాయి. వాళ్ళైతే గనక వాళ్ళకి నా గురించి తెలుసు. వాళ్ళలో కూడా హిందీ వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. అందుకని చెప్పి మేడం మీరు వెనకాల నుంచి గైడెన్స్ ఇవ్వండి, మాకు ఏదైనా హెల్ప్ ఉన్నా మీరు ప్రతిదీ అప్పచెప్పండి మేడం, మేము అక్కడి నుంచి వెళ్తాము అన్నారు. ట్రావెల్స్ కంపెనీ కూడా ఢిల్లీ వాళ్ళది. మన ట్రావెల్స్ ఆయన పరిచయం చేశారు. చాలా పెద్ద కంపెనీ. ఆల్రెడీ మన తెలంగాణ, ఆంధ్రాలో కొన్ని పెద్ద పెద్ద సంస్థలకి వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అలాంటి కంపెనీతో డీలింగ్ అయితే కుదిరింది. అయితే రాజమండ్రి గాని, విశాఖపట్నం నుంచి గాని, విజయవాడ నుంచి అయినా సరే 2,45,000 అండి వాళ్ళది భోజనాలు గట్ట అన్ని కలిపి. అది నేను ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాను. మన వాళ్ళు వెళ్ళి వచ్చారు కదా మానస్ సరోవరం, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పిక్స్ గట్ట అన్ని తీసుకుని ప్రత్యేకించి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. మేమైతే కనుక ఢిల్లీలో ఈ పని మీద ఒకటి వచ్చాము. తర్వాత ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాం. ఒక రోజంతా నాకు ట్రావెల్స్ ఆయనతోనే సరిపోయింది, డాడీకి మాకుని. ఎందుకంటే ఆఫ్టర్నూన్ రమ్మన్నారు. అక్కడి నుంచి వెళ్ళడం కొంచెం టైం పడుతుంది కదా. ఢిల్లీ మీకు ట్రాఫిక్ తెలుసు కదా ఎలా ఉంటాయో. ఎక్కడికైనా కొంచెం దూరం ప్లేస్ వెళ్ళాలంటే ఒక రోజు పట్టేస్తుంది. ఇంకా ఆ రోజు ఇంకా అలా అయిపోయింది. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా అబ్బాయి అన్నాడు, అమ్మ నోయిడాలో మాల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి చాలా పెద్ద మాల్ బాగుంటది అన్నాడు. కాకపోతే నేను ఏమన్నానంటే నెక్స్ట్ డే ఇంకొక రోజు మా చేతిలో ఉంది టైము. ఇంకా డాడీ మేము ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ డాడీ పాపను చూస్తున్నారు అన్నారు. ఇంకా నేను మా అబ్బాయి అయితే వెళ్ళాం. మీకు తెలుసు కదా మా పాప గురించి, చాలా అల్లరి. అయినా సరే తీసుకెళ్దాం అనుకున్నాం గానీ పడుకుని పోయింది. మా అబ్బాయి నేను అయితే క్యాబ్ కట్టించుకుని అయితే మాల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే మేము మాల్ కి వస్తలోకి 9 అయిపోయిందండి. ఒక 1 hour మేము తిరిగాం. కాకపోతే మాల్ అయితే చాలా పెద్దది. ఇంకా పైకి వెళ్ళి వాడికి కావాల్సింది కొన్ని ఐటమ్స్ తిన్నాడు. ఇంకా వాడికి కావాల్సిన షూ కోసం నెతికాం కదా ఇంత ముందు భువనేశ్వర్ లో. ఈ పెద్ద మాల్ లో అయితే కనుక గెచెస్ అండ్ ఎడిడార్స్ గట్ట ఉన్నాయి, నైకా గట్ట ఉంది. చూసుకున్నాడు. కాకపోతే వాడికి మోడల్స్ అయితే నచ్చలేదు. లేదంటే ఇంకా బలవంతంగా ఇవాళ కొనిపించేసి నా చేత. వాడికే నచ్చలేదు అక్కడ ఉన్న మోడల్స్. ఇంకా అవన్నీ చూసుకుంటలోకి 10 అయిపోయింది. 10 అవతలకు ఒకటి క్లోజ్ చేసేయడం జరుగుతుంది. తర్వాత మా వాడు లాస్ట్ లో ఒక ఐస్ క్రీమ్ కొనిపించాడు. మాకు వద్దు అన్నా సరే కొనిపించుకున్నాడు. ఆ ఐస్ క్రీమ్ 270 రూపాయలు వేసాడండి లాస్ట్ లో ఐస్ క్రీమ్. నేను మీకు చూపిస్తాను, చాలా కాస్ట్. అయితే ఇంక మాల్ లోని చాలా మట్టికి తిరగడానికి ఏమీ లేదు. చాలా మట్టికి ఏంటంటే మనకి అన్ని దగ్గరలో దొరికే షాప్స్ అయితేనే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాల్ అంబియన్స్ మాత్రం నిజంగా హైదరాబాద్ కి, వైజాగ్ కన్నా కూడా చాలా పెద్దది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి పార్ట్ 4 ఉన్నాయి. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి. అంత పెద్ద మాల్. ఈ మాల్ కి రావాలంటే న్యూఢిల్లీ స్టేషన్ నుంచి కానీ అలాగే వేరే మెట్రో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఈ మాల్ దగ్గర చాలా ఈజీగా రావచ్చు. ఎందుకంటే ఈ మాల్ పక్కనే మెట్రో స్టేషన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మాల్, బ్యాక్ సైడ్ మెట్రో స్టేషన్. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఈ మాల్ లో మనం తిరిగిన తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కి మనం స్టేషన్ కానీ మనం వెళ్ళిపోవచ్చు. మనకి రైల్వే స్టేషన్ లో అయితే 16 నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే కనుక మెట్రో స్టేషన్ అయితే ఉంటది. ఇంకా మనకి దగ్గర అయితే కనుక పహాడ్గంజ్ సైడ్ కూడా మనకి మెట్రో స్టేషన్ ఉంటది. కాకపోతే ఆటోలో 10 రూపీస్ తీసుకుంటారు. మేము వెళ్ళేటప్పుడు అయితే మెట్రోలోనే వెళ్ళిపోయాము. క్యాబ్ బుక్ చేసుకోలేదు. ఢిల్లీలో 10 o'clock తో క్లోజ్ అండి మెట్రో స్టేషన్. పెద్దగా ట్రైన్స్ అయితే ఉండదు. మనకి లక్కీగా ఏదైనా దొరికితే 1-2 దొరుకుతుంది. అది కూడా మనకి పూర్తి స్టేషన్ వరకు రావు. కొన్ని వేరే ప్లేసెస్ కి వెళ్తే అక్కడి నుంచి మనం ఆటో గానీ క్యాబ్ గానీ బుక్ చేసుకుని రావాలి. అయితే మేము నైట్ ఇంటికి వచ్చేస్తులోకి అంటే రూమ్ కి వచ్చేస్తులో
అంతలోకి మాకు రాత్రి 11 అయిపోయింది. ఇంకా మా అబ్బాయితో పడుకున్నాడు. నేనైతే కనుక ఏదైతే షాపింగ్ చేసామో ఆ ఐటమ్స్ అన్ని కూడా సూట్ కేసులో సదురుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నిజాముద్దీన్ స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కాలి. అయితే ఈ ట్రైన్ లోని ఈసారి ఏం జరిగిందంటే, ఏం జరిగిందో చెప్పే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళకి 2 నెలలు ముందుగా తీసిన ట్రైన్ టికెట్స్ ఆర్ఏసీలు అయితే వచ్చాయి. ఆర్ఏసీలు కన్ఫర్మ్ అవ్వని నాకు ముందు నుంచి తెలుసు. అయితే మా డాడీ కాన్ఫిడెంట్ అయిపోద్ది అని చెప్పి, సో మొత్తానికి ఆర్ఏసీ కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. వీళ్ళు కన్ఫర్మ్ అవుతాదా అవ్వదా, క్యాన్సిల్ చెయ్యాలా, ఇదే ట్రైన్ ఎక్కుతారా అన్న ఆలోచనలో మా ట్రైన్లు తత్కాల టికెట్లు అయితే తీసుకోవడం మర్చిపోయాం. ఇంకేం చేస్తాము, ట్రైన్ ఎక్కకి ఏదైనా చేద్దాం. అంతా శ్రీకృష్ణుడి గుడికి వచ్చాం కదా, శ్రీకృష్ణుడు ఏదో ఒక మాయ అయితే చేస్తాడు తప్పకుండా అనుకున్నాము. నిజంగా మాయే చేశాడండి. ట్రైన్ లో అస్సలు ఆర్ఏసీ ఎవరికి క్లియర్ అవ్వలేదు. అలాంటిది ఒక టికెట్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒక సీట్ మొత్తం బెర్త్. ఆ తర్వాత వేరే వాళ్ళకి ఏంటంటే జెంట్స్ వచ్చారు. జెంట్స్ రావడం వల్ల మేము లేడీస్ కాబట్టి ఆ సీట్ ఒకటి మాకు ఇచ్చేసారు. అలా 2 సీట్లు బెర్త్లు అయితే కన్ఫర్మ్ అయిపోయి, ఇంక ఇప్పుడు ఈవిడ చూస్తున్నారు కదా, ఈవిడ ఏం చేశారంటే వాళ్ళ హస్బెండ్ బ్రోకర్ ద్వారా ఒక టికెట్స్, ఈవిడ బ్రోకర్ ద్వారా వేరే దగ్గర టికెట్స్, ఇద్దరు ఒకే సేమ్ పేర్ల మీద టికెట్లు తీసేశారు. అయితే వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన ఈవిడ ఎక్కింది, ఇంకో వేరే టికెట్స్ ఉండిపోయాయి కదా, మొత్తం 3 సీట్లు. ఆ 3 సీట్లు 2 సీట్లు మాకు అమ్మేసింది 5,000కి. ఇంకొక సీట్ అయితే 1,000 రూపాయలకి మన తెలుగు వాళ్ళు అడిగారు కానీ ఆవిడ అమ్మలేదు. ఇంకో సీట్ ఏంటంటే వైజాగ్ వెళ్ళి క్రికెటర్స్ కమ్మింది 3,000కండి. 8,000 రూపాయలు ఆవిడ రికవరీ చేసేసుకున్నది. ఆవిడ లాస్ ఎక్కడ అవ్వకుండా. మేము మాత్రం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవడమో లేదంటే ఆ సీట్ ఎవరికైనా ఫ్రీగా ఎత్తమో చూసాం గానీ ఇలా కూడా టికెట్స్ అమ్మొచ్చని అస్సలు అనుకోలేదు. కానీ నిజంగా చెప్పాలంటే మనం అమ్మితే ఎవరో తీసుకోరు. ఆవిడ అమ్మిన మూలని వెంటనే జనం అయితే తీసేసుకున్నారు. పోటీ పడి మరి ఒక సీట్ 3,000 రూపాయలు కొనుక్కున్నాడు. మార్వడీస్ డబ్బులు ఎక్కడా కూడా లాస్ రాదండి. వాళ్ళకి ఏదో రూపంలో లాస్ రికవరీ చేసేస్తాడు భగవంతుడు. అనుకోకుండా ఈ ప్రయాణం ఇంత హ్యాపీగా జరగడానికి భగవంతుడే కారణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.